ఇల్లుపాటి శివరామకృష్ణ ఎలగపూడి. శివరామకృష్ణ గారు, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఎగ్ పఫ్ తినడానికి 3,63,00,000 ఖర్చు చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద మన అభిప్రాయం ఉంది, ఆయన ఎంతైనా చేయగలరు. ఆయన మా ఇక నన్ను అడిగేవాళ్ళు లేడు, ఈ ఇంకో పార్టీ రాదు, ఎవరో మనకి తిరుగులేదు అన్నట్టుగా చేశాడు. మరి అలా వచ్చింది, అన్ని లెక్కలు తీస్తున్నారు బయటికి. తీసినప్పుడు నువ్వైనా కానీ ఇక్కడ తీసేవాళ్ళు మరి ఇట్లా జరిగింది ఏంటని చెప్పి మంచి చెడు మాట్లాడుకొని ముంగలు అసలు దీని లెక్కలు తేలవాలని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లను వెళ్ళని ఎవరినన్నా అరెస్ట్ చేయగలిగారా? చేయలేదుగా. మరి దేనికి చేయలేదు? ఏ స్వార్థంతో చేయలేదు. ఇప్పుడు ఆయన అసలు మేము ధర్నా చేస్తుంటే మేము ఇక్కడ వాళ్ళు పొలాలు ఇచ్చి చేసి అన్నీ చేసి చెందితే ధర్నాకాలు దిగితే మమ్మల్ని 3,556 కేసులు పెట్టాడు మా మీద. ఏంది మరి మమ్మల్ని ఏం చేసి పెట్టాడు? ఆయాల నమ్మి నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఇక్కడే కావాలి 33,500 ఎకరం కావాలి అని చెప్పి నువ్వు చెప్పావు. చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఆయాల ప్రతిపక్షం అధికార పక్షం ఒకటని ఇక్కడ వాళ్ళు పొలాలు ఇచ్చారు. నువ్వు చేసింది ఏంటి? స్టేజ్ ఎక్కేటప్పటికే ఇక్కడ పనికిరాదని అన్నావు, ఇది శ్మశానం అన్నావు, ఇది వరదల ప్రాంతం అన్నావు, ఇది పనికిరాదు అన్నావు భూమి. నిన్నేం చేశారు? ఏం చేశారు? ఇక్కడ వాళ్ళు కూడా నీ 2 సీట్లు గెలిపించారు. ఆ వేళ గెలిపించినప్పుడు నీకు తలకాయలో బుర్రలో మెదడుని మాట్లాడావా, మెదడు లేక మాట్లాడావా? ఏ లెక్కలో నువ్వు మాట్లాడినట్టు ఆ మాట? 2 సీట్లు మనం గెలిపించుకున్నావే. గెలిపించుకున్నప్పుడు ఇది మంచి అయిందా చెడైందా అని చెప్పి ఆలోచించావా? నువ్వు ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నా నువ్వు ఎంత మట్టుకు బటన్ నొక్కుతావు? ఎంత మట్టుకని బటన్ నొక్కుతావా? ఇప్పుడు ఏదైనా డెవలప్ ఉండాలి. నువ్వు బటన్లోకి తప్పలేదు. పేదవాళ్ళకి ఇవ్వకూడదని ఎవరు అనరా మాట. పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నువ్వు బటన్ నొక్కుంటావో ఏం నొక్కుంటావు? డెవలప్ కూడా చూడాలిగా. ఇప్పుడు నీ బొడ్డాడు చదువుకున్నాడు ఉంటాడు, వాడు ఎక్కడ ఏ రాష్ట్రం పోవాలి లేదా ఏ దేశం పోవాలి? ఇక్కడ కూడా ఏదైనా పరిశ్రమలు ఉన్నప్పుడు ఏమలే ఇంటికాడ ఉండి ఇక్కడ చేసుకుంటే మనకి 20,000 ఇచ్చినా కట్టిద్ది, 30,000 ఇచ్చినా కట్టిద్ది అని అనుకుంటాం. ఆడ 50,000 ఇచ్చినా కడవదు. కానీ నీకు హైదరాబాద్ పోతే 15,000 20,000 అది కట్టాలి. నీకు తజమా మిగిలేదు ఏంది? నువ్వు పరిశ్రమలు చూసుకోవాలిగా మంగళ. ఏమీ చూసుకోకుండా ఎక్కడ డెవలప్ లేకుండా సరే ఇది చేసావు. కనీసం ప్రాజెక్టులలో చేసావా? ఏ ప్రాజెక్టు చేయలేదు. మీ జిల్లాలో చేయలేదు, ఈ జిల్లాలో చేయలేదు, సాగరం చేయలేదు, ఇప్పుడు పోలవరం చేయలేదు. పైగా 3 రాజధానులని ప్రకటించారు. 3 రాజధాని. నువ్వు 3 రాజధాని చేస్తావు. ఒకదాన్ని ఆడవలేదు కానీ 33 రాజధాని మాట పోతావు నువ్వు. ఒకదాన్ని ఏంది? నేను 3 నీ తన్నుడు ఎంత పట్టుకుందా రాసొద్దాం. ఎరగే ఒకదాన్ని నడువులు పడిపోతాయి. 3 ఏడ్చాట. 3 ఏంది నువ్వు ఏడ్చేది? 3 ఏందా నువ్వు ఏడ్చేది? అట్టనే ఈయన మభ్య పెట్టుకొచ్చి జనాన్ని నీ ఎంతసేపటికి నవరత్నాలు ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఆటో వాడికి ఇస్తున్నాను, సాకలాడికి ఇస్తున్నాను, మంగళవాడికి ఇస్తున్నాను, ఇవన్నీ చేసుకుంటా వచ్చి నువ్వు ఎందుకు ఇవ్వాలా? ఏ ఆటో వాడు ఏమన్నా ఛార్జీ లేకుండా తీసుకుపోతున్నాడా ఏమన్నా మంగళగిరి? నువ్వు 10,000 ఇస్తే వాడు 10,000 ఇచ్చావు, 20,000 కేసులు రాశావు ఆటో వాడికి. రోడ్లు కూడా సరిగ్గా అసలు రోడ్లు ఎక్కడ ఉన్నాయి? డెవలప్ అనేది ఏడుంది? డెవలప్ అనే కార్యక్రమే లేకపోతే నీ మనసులో నీకు చెప్పే సలహాదారులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అట్లా చెబుతున్నాడు. ఏ మినిస్టర్ అయినా ఆడి క్యాబినెట్లో నేను డైరెక్ట్గా చేపిస్తున్నానని చెప్పాను. మగాడు ఎవడన్నా ఉన్నాడే చూపి మనం. ఎవడన్నా కానీ ఏ మంత్రి అయినా సరే నేను డైరెక్ట్గా ఈ పని నేను మొదలుపెట్టి ముఖ్యమంత్రి అనుమతి లేకుండా నేను పర్మిషన్ తీసుకొని నేను చేస్తున్నానని చెప్పి అన్నాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. మరి ఏంది ఆ క్యాబినెట్ ఏంది? ఆ వ్యవహారం ఏంది? ఆ సలహాదారులు ఏంది? 40-30 మంది సలహాదారులు నీకు దేనికి? 30 మంది సలహాదారులు. అది వరకు కేవీపీ రామచంద్రరావు మీ నాన్నగారికి ఒక్కరు చేశాడు. అదే కేవీపీ రామచంద్రరావు రోషి గారు టైం వచ్చేటప్పుడు ఆయన చచ్చిపోయి రోషి గారు ఎక్కినప్పుడు ఏదో సలహా చెప్పడానికి వచ్చాడు. రోషి గారు ఏమన్నాడు? అయ్యా నాకు సలహాలు అవసరం లేదు, నేను అన్ని శాఖల్లో చేశాను, ప్రతి శాఖలో నాకు తెలుసు ఏ పని ఎట్లా చేయాల్సింది, కనుక నాకు సలహా అనేది అనవసరం అన్నాడు. అప్పుడు రాజ్యసభకు తీసుకున్నారు. ఈ కేవీపీ రామచంద్రరావుని రాజ్యసభకు తీసుకున్నారు. కానీ ఇట్లన్నా గౌరవించి ఉంచుదాం లేని చెప్పి రోషి గారు అతను ఉంచాడు.
రాజ్యసభలు తీసుకొని నీ ఏడిపేది నువ్వు ఒక పని చేయలేదు. ఆయన ఏమన్నా 33 తిప్పలు పెట్టారు మీరు ఆయాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కలిసి నేను దింపుదామని, నేను దింపుదాం అని చెప్పి అది పెట్టావు. సరే ఎక్కావు, ఏం చేశావు? ఏ ప్రజలకి సరే మా ప్రాంతంలో పెట్టపోయాడు. వైజాగ్గా పెట్టావా, లేదా కర్నూలు పెట్టావా, లేదా చిత్తూరు పెట్టావా, నీ జిల్లాలో పెట్టావా? నీ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి నువ్వు ప్రారంభించావు. ఉక్కు ఫ్యాక్టరీ చేసావా? ఎంతసేపు నీ కేసులు, నీ వ్యవహారాలు, నీ విధానాన్ని చూసుకున్నావు కానీ ఏం చేసావు? ఏం చేసి నువ్వు ఇలా ప్రజల్లో మళ్ళీ నేను పాదయాత్ర మొదలు పెడతానని చెప్పి మొన్న ఒక ఆయన అంటున్నాడు. నువ్వు ఏ లెక్కలో మొదలు పెడతా? పాదయాత్ర మొదలుపెట్టి నువ్వు ఏం చేస్తావు? ఇంకా పేడకాలేపు జల్లించుకుంటావు. ఊరు వస్తే బిందెలతో ఉంచుతారు రోడ్ల మీద, పేడకాలేపి నీ మొహాన్ని పోతారు వంతున ఎత్తి. మనిషికి సిగ్గు ఉండాలి. పని చేస్తే సరే నువ్వు 10 పనులు చెప్పావు తప్పులేదు, 2 పనులు చేయి. 10కి 2 చేయండి, తప్పులేదు. ఎందుకంటే బడ్జెట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ పింఛన్లు ఇస్తున్నావు చేస్తున్నావు కాబట్టి ఏమో లేదు, పింఛన్ల ద్వారా కొన్ని అని ఏ ఆఫీసులో చూసినా అంతా నష్టాలు. అద్దోశారని ఇద్దోశారు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఏమన్నా బరిగట్టు కోసేవాడు? ఆ లెక్కలో చేసుకొచ్చావు నువ్వు. రాష్ట్రం ఏ లెక్క? ఇప్పుడు ఆయన చేయలేదు, ఏం చేయలేదు అని అంటాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. ఆ 77 ఏళ్ళలో ఎవరెక్కినా, ఏ ముఖ్యమంత్రి ఎక్కినా, ఏ ప్రధానమంత్రి ఎక్కినా అన్నీ చెప్పినవన్నీ ఎవరు చేయలేరు. కానీ అలా చెప్పినట్టే 20 పైసలు చేసేసారు. ఎందుకంటే మేము తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు బడ్జెట్ ఎంత ఉంటుంది ఏంటి అనే విధానం తెలుసు. ఆ 20 పైసలు చేస్తే పెద్ద గొప్పగా చేసినట్టే. కనుక ఈ విధానాన్ని వాళ్ళు తెలియక మాట్లాడుకోవటం, అది చేయలేదు ఇది చేయలేదంటే ఒక మాట ఎవరు చేయలేరు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు అయినా ఈ రాజధాని ఉంది, నేను చంద్రబాబు నాయుడు ఏమో పొగడను ఏంది, ఆయన కూడా చెప్పటం అన్నీ నేను చేస్తానన్నాడు. కాదే ఇది వచ్చేటప్పటికే 30 సంవత్సరాలు కరెక్ట్గా పట్టింది. ఇది మొత్తం క్లియర్ అయ్యేటప్పటికి అన్ని పరిశ్రమలు వచ్చి పెట్టాలంటే 30 సంవత్సరాల పైన కానీ తక్కువ కాదు. ఎందుకంటే ఇక్కడ రూపాయి ఉండాలి, దాని తగ్గట్టు పైనుంచి వచ్చే దాస ఉండాలి. ఆ దాస పూనుకుంటే కానీ ఇక్కడ ఏదన్నా పరిశ్రమ పెట్టే విధానం ఉండాలి. ఏ రూపాయి లేదు. నువ్వు మాట్లాడితే ఢిల్లీ వెళ్తున్నావు. చంద్రబాబు నాయుడు అయినా సరే ఢిల్లీ దేనికి వెళ్తున్నారు? రూపాయి కోసం రూపాయి లేదేడా. రేపు మళ్ళీ నెలాఖరికి పింఛన్లు వస్తున్నాయి, మళ్ళీ ఆ పింఛన్లు వేయాలి, ఈ పరిశ్రమలు చూడాలి. కంచి తొలగిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి, పనులు లేవన్నీ అన్నాం. ఇవన్నీ పొగడం, ఆయన్నే పొగడలేదు. కవుళ్ళు వేయాలి, ఇవన్నీ చేయాలి. మరి చేయాలంటే వరసనే ఉందా? ఇప్పుడు ఆడపిల్లలు 1500 ఇస్తానన్నారు, తప్పులేదు కాదని అంటలే, ఇవ్వాలి. వాళ్ళకి కూడా ధర్మం ప్రకారం ఇవ్వాలి. ఎక్కడ తీసుకొచ్చేస్తారు? స్టేజీల మీద వాగ్దానాల కన్నా చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. అబ్బాయి కాకపోతే ఏంటంటే భారీ ఎత్తున వాగ్దానాలు చేయటం, కొన్ని విరమించుకోవటం చేయటం, అది ప్రజల్లో ఎప్పుడు కూడా తప్పు. ఏంది గెలుస్తావు లేకపోతే లేదు. మీరు గెలవటానికి ఈ వాగ్దానాలన్నీ చేయటం. ఏ మంత్రి అయినా సరే ఆయాల వాడు చేశాడు, ఇవాళ నువ్వు చేసావు. ఉపయోగంగా లంచం అంటే 7-3 తరాలు లంచం అన్నారు వెనక. అట్లానే దీనికి ఎవరు చెప్పగలిగింది కాదు. కాకపోతే ఈయనేమన్నా వాడికి మళ్ళీ చేయడు. కొంత మట్టికి 100కి 10% అయినా పనులు చేసుకుంటూ వస్తాడు. ఇది 100% చేయలేకపోయినా కానీ, 100కి 100% చేయలేకపోయినా కానీ 10% చేసుకుంటూ వస్తాడు. కానీ దాన్ని కనిపెట్టుకొని మళ్ళీ 2 రోజులు ఇవన్నీ గెలిపించుకోగలిగితే కొంత మట్టిగా ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దని చెప్పి నా ఉద్దేశం. జై అమరావతి, జై అమరావతి.